మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన మటన్ తింటున్నారా? మీరు ఫ్రిడ్జ్ లో దాచుకొని మరి ఆ మటన్ తినే ప్రయత్నం చేస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, బహుశా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, బహుశా అది మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేయచ్చు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన మటన్ తిని ఒకరు మృతి చెందారు, మరో 7గురికి తీవ్ర అస్వస్థ గురయ్యారు. మరో 7గురు కూడా, దీంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బోనాల పండుగకు మటన్ చికెన్ తెచ్చుకుంది ఓ కుటుంబం. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆ మటన్ తిని వాంతయ్యాయి, విరేచనాలు పట్టుకున్నాయి. దీంతో ఆ కుటుంబం హాస్పిటల్ పాలయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. ఆ కుటుంబం ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణానికి గురవుతోంది. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం బోనాల సందర్భంగా ఎంత సందడిగా వాళ్ళు గడుపుంటారు. మటన్ తెచ్చుకొని వండుకొని తినుంటారు. ఆ తిన్న క్రమంలో కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ మటన్ మళ్ళీ బయటకు తీసి వాళ్ళు మళ్ళీ భోంచేశారా? ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇదంతా కూడా. ఈ ఘటనలో మరో 7గురికి మరో 7గురు తీవ్ర అస్వస్థ గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బోనాల పండుగకు మటన్ చికెన్ తెచ్చుకుంది కుటుంబం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మటన్ తింది ఆ కుటుంబం. దీంతో వాంతులు విరేచనాలు పట్టుకున్నాయి. వెంటనే ఆ బాధితుడిని స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్లో మటన్ తిని 8 మంది, ఒక కుటుంబానికి చెందిన 8 మంది బాధితులుగా మారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఒకసారి కుటుంబం ఏమంటుందో చూద్దాం. పిసిసి గారి ఆదేశాల మేరకు మనము హిమాలయ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎల్బీ నగర్లో ఈ ఆర్టీసీ కాలంలో నివసిస్తున్న కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ జరగడం జరిగింది. దానిలో దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. కావున వీరు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒకే రకమైన ఫుడ్ని సేవించడము, దాని నుంచి సుమారుగా 9 నుంచి 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి జరిగింది. వీరంతా కూడా సివియర్ డిహైడ్రేషన్తో బాధపడడం జరిగింది. అంటే వాంతులు విరేచనాల వల్ల వారి బాడీలో నీటి శాతం తగ్గిపోవడము. ఎవరైతే ఇప్పుడు మనం మృతి చెందిండు అని అనుకుంటున్నామో వారు తీవ్రంగా డిహైడ్రేషన్ గురై ఇంటి దగ్గరే మృతి చెందినట్లు మనం హాస్పిటల్ వర్గాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. వారికి సపోర్ట్ గా ఉండడం కోసము, వారి యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మిగతా 9 మంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐసీయూలో 2 అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వారు వార్డులో అడ్మిట్ అయి ఉండడం జరిగింది. వారి అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారికి ఈ హాస్పిటల్, హిమాలయ హాస్పిటల్ ఏదైతే ఉందో, వారిని మానవతా దృక్పథంతో వారి నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా వారిని సేవలు అందించడం కూడా మనం హర్షించవచ్చు. దాంతో పాటుగా ప్రభుత్వం తరపున కానీ టీపీసీసీ తరపున కానీ వారికి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయి. వారందరూ ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. వారికి ఎటువంటి ఆపద ఉన్నా మళ్ళీ వారిని సంప్రదించి వారికి సేవ చేసేటువంటి అవకాశం మాకు లభించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పీసీసీ వారికి కూడా ఈ నివేదిక అందజేయడం జరుగుతుంది. తదుపరి దాని ప్రకారం వారికి ఏ విధంగా సర్వీసెస్ ఇవ్వాలో వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. రైట్, అది ఆ కుటుంబం చెబుతోంది. మరీ ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. డాక్టర్స్ ఏమంటున్నారో చూద్దాం. పిల్లలు, వైఫ్, హస్బెండ్, వాళ్ళ చుట్టాలు, అత్తమామ అందరూ వచ్చారు మన దగ్గరికి. వచ్చినప్పుడు కండిషన్ క్రిటికల్ గా ఉండండి. ఒకరి తర్వాత ఒక కండిషన్ ప్రకారం ఒకరు లో బీపీతో వచ్చారు, ఒకరు పల్స్ రికార్డ్ అవ్వట్లేదు, ఒకరు కంప్లీట్ వామిటింగ్స్, ఒకరు మోషన్స్, ఒక 10 నుంచి 20 సార్లు మోషన్స్ తో, బ్లడ్ మోషన్స్ తో వచ్చారు మన దగ్గరికి. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్ ఉన్నారండి. 9 అడ్మిషన్స్ లో 2 తప్ప మిగతా 7గురు స్టేబుల్ గా ఉన్నారు. 7గురు వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మిగతా 2 మాత్రం ఐసీయూలో ఉన్నారు. అది కూడా ఫుడ్ పాయిజన్ వల్ల కాకుండా వాళ్ళకున్న వేరే కారణాల వల్ల వాళ్ళు క్రిటికల్ గా అవడం జరుగుతుంది. తీసుకున్నానండి. సండే నైట్ అండి, వాళ్ళు ట్యూస్డే మార్నింగ్ మన హాస్పిటల్కి అడ్మిషన్ అయ్యారు. సండే నైట్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటే చికెన్, మటన్, సమ్ ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ కంటామినేషన్ అనుకుంటున్నాం. ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది. అది ఇన్ఫెక్షస్ ఫుడ్, మనం ఏమో తెలియదు, మన స్టోరేజ్ ఫుడ్ కూడా. అండ్ సేమ్ సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నారు. సేమ్ అదే ఫుడ్ వాళ్ళు మండే మార్నింగ్ కూడా తీసుకున్నారు. అది అగ్రివేట్ అయిందండి. ఒకటే స్టోర్ ఫుడ్ మన ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే నాన్ వెజ్ అనేది స్టోర్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందండి. వాళ్ళు ఏంటంటే చిన్న మోషన్స్ అని మనం ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల సీరియస్ అయిపోయారు.
ఇన్ టైంలో హాస్పిటల్కి వచ్చేసి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఇంత సీరియస్ కండిషన్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది రావడం చాలా బాధాకర విషయం. మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న విషయాలకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ మన హాస్పిటల్కి వచ్చిన కాంచి అందరూ క్రిటికల్ నుంచి అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ లో 7 మెంబర్స్ అవుట్ ఆఫ్ క్రిటికల్ కండిషన్ సేవ్ అయిపోయారు. మిగతా 2 మెంబర్స్ కూడా రేపు మార్నింగ్ కల్లా హై టీమ్ వాళ్ళ మీద వర్కౌట్ చేస్తుందండి. ఐసీ టీమ్, క్రిటికల్ టీమ్, జనరల్ ఫిజిషియన్ అందరూ వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామండి. రైట్, అది అక్కడ డాక్టర్స్ చెప్తోంది ఒకరి తర్వాత ఒకరు ఇబ్బందికర వాతావరణం గురయ్యారు. ఆ కుటుంబంలో 9 మంది హాస్పిటల్కి వస్తే దాంట్లో 7గురి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది, కోలుకుంటున్నారు. మరొక 2 మాత్రం ఐసీయూలు ఉన్నారు, వాళ్ళు కూడా త్వరగానే కోలుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి డాక్టర్లది. ఈ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఫుడ్ కంటామినేషనే ఇన్ఫాక్ట్ ఫుడ్ కంటామినేషనే కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి? కోణంలో దర్యాప్తు జరుగుతోందా? వనస్థలిపురంలో ట్రాజిక్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బోనాలు ఫెస్టివల్ సందర్భంగా కూడా ఒక కుటుంబం అంతా కూడా ఫెస్టివల్ చేసుకోవడం, అంగరంగ వైభవంగా బోనాలు తీయడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని మెయిన్ గా భోజనానికి రమ్మని ఇన్వైట్ చేయడం. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలో ఉన్న 8 మందికి దాదాపు కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ చోటు చేసుకోవడం, అదే కాకుండా ఐసీయూలో ప్రస్తుతం అందరూ కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఆ కుటుంబానికి ఇంటి పెద్ద అయిన వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఫుడ్ పాయిజన్ కారణంగానే మృతి చెందాలని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా స్టోరేజ్ ఫుడ్ అనేది వాళ్ళు తినడం, అంటే ఏదైతే మటన్ కానీ చికెన్ బోటీ ఇదంతా కూడా వాళ్ళు కుక్ చేసుకున్నారు. ఆ తర్వాత స్టోరేజ్ ఫుడ్ ఏదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరి తెల్లారు అంటే మండే మార్నింగ్ కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పూరీలో తినడం, ఇదంతా కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ కుటుంబం అంతా కూడా అస్వస్థకి గురయ్యారు. అందరు కూడా హాస్పిటలైజ్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ వచ్చిందంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితుల్లో ఎవరైతే ఇంటి పెద్ద ఉన్నారో శ్రీనివాస్ అన్న వ్యక్తి కూడా మృతి చెందిన పరిస్థితి. అదే కాకుండా దీంట్లో ప్రధానంగా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 7 సంవత్సరాల పాప, అదే కాకుండా రాధిక, ఈ 38 సంవత్సరాలు సంతోష్ కుమార్, లహరి 17 ఇయర్స్, యశ్వంత్ 15 సంవత్సరాలు, ఇటువంటి చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా ఉన్నారు. మొత్తం మీద కూడా ఒకటే కుటుంబము వామిటింగ్స్ రావడం, అదే కాకుండా డయేరియా ఎఫెక్ట్ చేయడం, అంతా కూడా వాళ్ళు అస్వస్థకు గురవడం. ప్రస్తుతం ఎవరు కూడా మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నారు. మీట్ కారణం వల్లని, ఏదైతే వాళ్ళు రా మీట్ సరిగ్గా వాష్ చేయకపోవడం వల్ల, లేదంటే అదేమైనా ఇన్ఫెక్షన్ అవ్వడమా, లేదంటే అదంతా స్పాయిల్డ్ అయిందా, దీని వల్ల అంటే చికెన్ మటన్ బోటీల కారణం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అనే విధంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి పెట్టుకొని తిన్నారు కాబట్టి. కానీ యూజువలీ మధ్యతరగతి కుటుంబం అందరు కూడా ఏదన్నా ఫుడ్ ఎక్స్ట్రా ఉండినప్పుడు తెల్లారి దాని తర్వాత దాన్ని రీహీట్ చేసి మరీ తింటూ ఉంటారు. అటువంటిది కొన్నిసార్లు అది పడకపోవడం, లేదంటే దానివల్ల కుకింగ్ సరిగ్గా రా మీట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా కుక్ అవ్వకపోవడం, లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల కూడా తరచు జరుగుతుంటాయి. కానీ ఏదైతే జరిగిందో బోటి అంటే కుటుంబం అంతా కూడా సంతోషంగా మంచిగా బోనాలు చేసుకున్న టైంలో ఆ కుటుంబం పెద్ద మనిషి ఎవరైతే శ్రీనివాస్ తండ్రి ఉన్నారో అతను మృతి చెందడం వల్ల కుటుంబం అంతా కూడా తీవ్రమైన మనస్తాపంకి గురయ్యారు. అదే కాకుండా కుటుంబంలో ఉన్న తల్లి కూడా ఇప్పటికే తను ఏది మాట్లాడలేని పొజిషన్ లో ఉంది. అదే కాకుండా కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు కూడా ప్రస్తుతం అస్వస్థకు గురయ్యారు. ఐసీయూలో సీరియస్ కండిషన్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. స్థానికంగా ఉన్న హిమాలయ హాస్పిటల్లో మాత్రం వాళ్ళ కుటుంబం అంతా కూడా చికిత్స తీసుకుంటుంది. ఇదే ఆర్టీసీ కాలనీలో ప్రస్తుతము వనస్థలి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా అందరూ షాక్ తిన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ కూర తిని ఒకరు మృతి చెందారు. ఆ కుటుంబంలో మరో 7గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబంలో ఇంకో 2 పరిస్థితి విషమంగా ఉంది. బోనాల పండుగకు మటన్ చికెన్ తెచ్చుకుంది ఆ కుటుంబం. ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తిని వాంతులు విరేచనాలకు గురైంది ఆ కుటుంబం. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బాధితులు. ఆ కుటుంబంలో ఒకరు మృతి చెందగా 7గురు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. మరో 2 పరిస్థితి ఐసీయూలో ఉన్నారు, వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా కోలుకునే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా మన తినే ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశానికి సంబంధించి వాటి పట్ల అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.
ఒకసారి ఇటువంటి ఘటనలకు సంబంధించి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడొక చిన్న నిర్లక్ష్యం అనే పదం బహుశా అంత పెద్దగానే వాడలేకపోవచ్చు, ఎక్కడో అవగాహన లోపమో లేకపోతే ఏదో ఒక కారణం కావచ్చు. కానీ ఇటువంటి ఇబ్బందికర వాతావరణ కుటుంబాలు కారణం కావడం కాస్త బాధిస్తుంది. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు నేను మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం. ఒకసారి ఇటువంటి కథనాల విషయంలో విన్న తర్వాత చూసిన తర్వాత ఈ విషయాన్ని నలుగురికి చేరవేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. పోతే పోయింది ఒక 100 రూపాయలు, 100 రూపాయలు కాదు, పోనీ ఒక 1000 రూపాయలు ఉంటుందా? 1000 కాకపోతే 1500, ఆ కుటుంబం అంతటికి కలిపి ఎంత ఉంటుంది? పోనీ అట్లీస్ట్ కండిషన్లో ఎంత హై అమౌంట్ అనుకున్నా